సంక్షేమ పథకాల ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని విమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపైన సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరిగోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 6119 అంగన్వాడీ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేశామని, మరో 2800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న అధికారులు, గత ప్రభుత్వం కొత్తగా 2048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 మాత్రమే పూర్తి చేసిందని తెలిపారు. అంగన్వాడీల అప్గ్రేడేషన్లోనూ పురోగతి లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, 8,455 సెంటర్లలో విద్యుత్ సదుపాయం లేదని సీఎంకు అధికారులు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.